చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొన్ని మిరియాలు, కారానికి తగినన్ని ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, నువ్వులు, కొన్ని మెంతులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసి అందులోనే కొంచెం చింతపండు వేసి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేశాక అందులో కొద్దిగా ఇంగువ వేసుకొని కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు, పల్లీలు, అలాగే కొన్ని కాజు వేసి 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి మనం వండి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పౌడర్ని టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకొని అందులోనే సాల్ట్ అలాగే 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్నాము అంటే టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ అయితే రెడీ.